ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, ఆడవాళ్ళకి ఇంట్లో సేఫ్టీ లేదు, బయట సేఫ్టీ లేదు, హాస్పిటల్లో సేఫ్టీ లేదు, ట్రైన్లలో సేఫ్టీ లేదు, బస్సులలో సేఫ్టీ లేదు, ఎక్కడా లేదు. మనం చూసుకుంటే మొన్న రీసెంట్గా ట్రైన్లో రేప్ చేసేసాడు. ఆడు రేప్ చేసి ఇంత దర్జాగా మళ్ళా బయటకు వచ్చి బిర్యానీ తింటూ, అంటే అసలు ఏమైతుంది మనుషులకి ఇట్లా పశువులతో కూడా పోలిస్తే పశువులు సిగ్గుపడతాయేమో, మాతో పోల్చకండి అని. ఆడు ఏంటో ఒక స్టేషన్లో ఆగి భోంచేసి పోయినట్టు ఒక అత్యాచారం అనేది ఎంత బాధాకరమైన విషయం. అసలు ఏంటమ్మా ఇది, ఎలా జరిగింది, ఏం జరిగింది? ట్రైన్ లో అదే లేడీస్ భోగి అని చెప్పి అదే మనం విన్నాం కదా. అంటే మనం ఏదైనా వినడమే, అంతే చూడాలది కళ్ళతో ఏం లేదు కాబట్టి మనం అనాలిసిస్ చేసుకుంటున్నాం. అంతే, yes. సో అందరూ ఆడవాళ్ళు, అమ్మాయి దాంట్లో ఎక్కింది ఆవిడ. ఎక్కినాక ఆడవాళ్ళ భోగి కాబట్టి ఆడవాళ్ళంతా ఉన్నారు అప్పుడు ఆమె ఎక్కినప్పుడు. ఆమె సహజం, అది ఆమె చేసినది. కాకపోతే ఆడవాళ్ళంతా ఒక స్టేజ్ మొత్తం దిగిపోయారంట, ఆవిడ ఒక్కడే ఉండిపోయింది. మరి అంత భోగిలో ఆమె ఒక్కడ ఉన్నప్పుడు ఆమె ఎందుకు, ఆమె కూడా దిగిపోయి ఏదో ఆవిడతో మాట్లాడి పక్కదాన్ని. ఎందుకంటే ఇట్లాంటి ఈ రోజు కొత్తగా జరగలేదు రాదా, ఇది ఎన్నిసార్లు ట్రైన్లో మానభంగాలు జరగటము, గ్యాంగ్ రేపు జరిగినాయి, చంపేసినారు ట్రైన్. ఇది కొత్తగా లేదు. ఇంకోటి కూడా ఇన్ని జరుగుతూ ఉంటే మరి గవర్నమెంట్ అంటే ఇది ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ అంతే కదా. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్రైన్స్ సంబంధించిన అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు వాళ్ళు ఇది తీసుకోవటం లేదు? ఎప్పటికప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు వాళ్ళేం ఫ్రీగా బస్సుల్లాగా ఫ్రీ రైల్ అయితే ఏమి లేదు కదా. ప్రతి ఒక్కరు మనం డబ్బు కడుతున్నాము, దానికి కావాల్సినంత ఇది మనం కట్టే డబ్బులు ప్రతిదీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు అన్నిటికీ కూడా. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు కూడా ఉండాలి. ఇన్నిసార్లు రేపులు అవుతున్నప్పుడు ఏం జాగ్రత్త పడాలి అనేది గవర్నమెంట్కి ఎందుకు లేదు? ఇదంటే మనం చేసే పని కాదు ఇది. మనం ఎవరిమైతే ఎక్కుతున్నాం, మనం ఏదో మనం వెంటబడి గార్డును పెట్టుకొని ఎస్కార్డును పెట్టుకొని వెళ్ళే ఇది కాదు కదా. ఇంకొక మాట మీరు అంటున్నారు, ఆడ పోలీసును పెట్టచ్చు కదా అక్కడ. ఆడ పోలీసు ఆమె ఎంత బలం ఉంటది, ఎంత బలగం ఉంటది, ఏం చేయగలుగుతుంది? అంటే అమ్మా ఇక్కడ బాధ ఏంటంటే అందరు దిగిపోయారు, ఈ మొక్కతుంది, ఈడి ఎక్కపోతూ ఉంటే అమ్మా ఇది లేడీస్ కంపార్ట్మెంట్, నువ్వు ఎక్కకూడదు అంది. అన్నప్పుడు ఆడేమన్నాడు, లేదు నేను నెక్స్ట్ స్టాప్ లో దిగుతాను రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఎక్కాడు. మొత్తానికి నెక్స్ట్ స్టాప్ వస్తుండగానే లాక్ చేసేసాడు. పాపం కళ్ళతో బెదిరించేసరికి ఆమె భయపడిపోయింది. ఈడేమో ఆమె దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నాడు, ఫోను తీసేసుకున్నాడు, ఆమెను రేప్ చేసేసి దిగి మళ్ళా చక్కగా వేరే దాంట్లో కంపార్ట్మెంట్లు ఎక్కి వాడి స్టేషన్ లో దిగిన తర్వాత ఆ సిమ్ముని ఈడి ఫోన్ లో వేసుకొని ఆడు బిర్యానీ ప్యాకెట్ కొనుక్కొని చక్కగా తిన్నాడు. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి, ఈవిడకి ఒక 36 years, ఈవిడ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఈడి గురించి ఇప్పుడు ఆరా తీసుకున్నారు. 5 ఏళ్ల క్రితం వీడు కేరళ ఆవిడ్ని ఇలాగే చేశాడు. ఇప్పుడు ఆమె ఉందా, చనిపోయి చంపేశాడా అన్న దాంతో ఇప్పుడు పోలీసులు అందరూ దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ చేసేసాడు. అది జరిగినప్పుడు కేరళ అమ్మాయిని చంపేసినాడో వాడు ఏం చేశాడు ఇంకా తెలియదు. అమ్మాయి ఆవిడ కంప్లైంట్ ఇవ్వలేదు. అది ఇప్పుడు ఇది జరిగింది, ఈవిడ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆవిడ కనపడకపోతే మరి ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా చేయలేదంటావా? అసలు ఇప్పటి వరకు ఏం తెలియదు. అంటే ఆమె బతికింది, ఆమె కంప్లైంట్ ఇవ్వలే కాబట్టి ఏం తెలియట్లేదు. ఇప్పుడు ఇది ఈవిడ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ బయటకు వచ్చింది. ఇప్పుడు అదే కన్నా ఒక 2 పోలీసులను పెడితే ఎక్కనియరు కదా. ఫస్ట్ థింగ్ మీకు ఎక్కనివ్వరు, అది ఇది ఎక్కిన తర్వాత కాదు, వాళ్ళు కంట్రోల్ చేస్తారు అక్కడ. ఇక్కడ ఏమైపోయింది, ఈమె ఏం ఆపినా ఆపలేకపోయింది కదా. అదే వాళ్ళుంటే ఖచ్చితంగా ఎక్కనివ్వరు. అందుకే నేను ఏమంటున్నానంటే ఒక్క లేడీ పోలీస్ కాదు అక్కడ. అంత పెద్ద భోగికి మినిమం 2 ఉండాలి. ఖచ్చితంగా 2 ఉండాలి. ఒక ఆవిడ ఏం చేయలేదు, చేస్తే ఎంత పోలీసు పని చేసినా కూడా ఏం పిస్తోల్ తీసుకొని బెదిరించే వాడిని కాల్చి చంపలేదు కదా. కాబట్టి 2 ఖచ్చితంగా ప్రతి భోగిలో 2 పోలీసు వాళ్ళని, ఎందుకంటే ఎక్కువ అవకాశం ఉండేది ట్రైన్ లోనే. అందులో లాంగ్ పోతా ఉంటారు కాబట్టి ప్రతి భోగిలో 2 పోలీసు వాళ్ళు ఎందుకు పెట్టలేకపోయింది గవర్నమెంట్? ఇది ఇన్ని ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎందుకు వాళ్ళు మేల్కోలేకపోయారు? అంటే ప్రజల ప్రాణాలు ఇది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదా అనిపించింది. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే ఎంత దూరం అని అలా చూసుకుంటూ పోతున్నాం తప్ప. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, కొద్ది రోజులకు మర్చిపోతాం, మళ్ళా మామూలే, మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ ఆ కొద్దిసేపు ఓ అని నడిచేస్తారు, అవి మళ్ళా ఇది అవుతుంది. ఇట్లా కాదు కదా. ఇంకోటి కూడా రాదా, మన వాళ్ళకు కూడా కొన్ని
నేర్చుకోవాలి వాళ్ళు కూడా. ఇట్లా జరిగినప్పుడు మనం ఎవరికి ఫోన్ చేయాలి, ఏం చేయాలి, అసలు ఆ జాగ్రత్త ఏంటి వాడితో ఈమెకు, వాడు ఎక్కద్దు, వాడు బతిమలాడితే మాత్రం ఎందుకు ఎక్కనివ్వాలి, జాగ్రత్త పడాలి కదా తను కూడా. నేర్చుకోవాలి రాదా, పడాలని అంటే నేర్చుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇట్లా ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. ఆ భయం అనేది మనలో ఉంది కదా. ఒక ట్యాక్సీ ఎక్కితే వాడు ఎక్కడ తీసుకుపోతాడో తెలియదు కదా, ఇట్లా చాలా జరుగుతున్నాయి కదా. బస్సులో కూడా జరిగినట్టు ఉన్నాయి కొన్ని, బస్సులో కూడా జరిగినాయి. కానీ ఎక్కువ ట్రైన్లో వింటున్నాం మనం. ఇది ఎందుకు మళ్ళీ గవర్నమెంట్ ఇది సీరియస్ గా తీసుకోవడంలే. ఈ రోజు జరిగినప్పుడు సరే, తర్వాత ఒక నేరం జరిగిపోయిన తర్వాత, ఒక నష్టం జరిగిపోయిన తర్వాత అప్పుడు మనం యాక్షన్ తీసుకు, ఆ ప్రాణం పోతుంది, ఆ ఘోరం జరిగిపోయా, అప్పుడు జీవితం, వాళ్ళకు జీవితం అయితే పోయినట్లే కదా లెక్క. అవమానాలు ఏది ఇది అని ఇప్పుడు కాలంలో ఎవరు రాదా, అయ్యో ఆమెకు తెలియదులే ఇట్లా జరిగింది అనుకునే వాళ్ళు ఎవరు చెప్పు. ఎన్నో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విక్టిమ్, మనం కొన్ని జాగ్రత్తలు మన చేతులందరూ తీసుకోవాలి. అన్ని తీసుకోలేకపోవచ్చు, కొన్ని అవాయిడ్ చేయడము, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా ఇమీడియట్ గా ఏం చేయాలి ఆ టైంలో. ఆమె పరిగెత్తుకుంటా పోయి ఆమె చైన్ కూడా ట్రైన్లో ఉంటాయని కదా, అవి పట్టుకొని లాగడము, ఇట్లా కొన్ని చేయొచ్చు. తర్వాత వాడు ఇంత చేసేంత వరకు, లాక్కొని చేసుకునేంత వరకు మరి అరవలేదా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ లేడీస్ కంపార్ట్మెంట్, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు లేడీస్ కంపార్ట్మెంట్ గురించి ఎందుకు జాగ్రత్త తీసుకోవడం లేదు గవర్నమెంట్. ఆ కంపార్ట్మెంట్కి మిగతా కంపార్ట్మెంట్లకి ఏమీ ఇది ఉండదండి, లింక్ ఉండదంట. ఆడవాళ్ళది కదా, ఎందుకు మీరు అట్లా చేశారు వాళ్ళు, లింకు లేకుండా చేయడము, పోలీసులు లేకుండా చేయడము, ఎంత నిర్లక్ష్యం చెప్పు. అదే మినిస్టర్స్ వాళ్ళైతే ఫస్ట్ క్లాస్ లోనూ అట్లా, కానీ ఫస్ట్ క్లాస్ లో కూడా చాలా జరుగుతున్నాయి, ఏసీ కోచ్లో జరుగుతున్నాయని చెప్పి విన్నాను, చూడలేకపోతున్నాం. అంటే వాళ్ళు జాగ్రత్త, వీళ్ళంటే నాకు అనిపిస్తుంటే మనలోనే మార్పు రావాలి. ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నామంటే, మనం మనుషులమా, జంతువులు కూడా సిగ్గుపడే రకంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు మనుషులు. అవును, మనలో మార్పు రావాలి, విచక్షణ జ్ఞానం రావాలి. ఎంతవరకు ఇప్పుడు ఇలా చేస్తూ పోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, తర్వాత వాడేమైపోతాడు. వాడు ఇప్పుడు బిర్యానీ తింటాడు, తర్వాత ఏం తింటాడు, పన్నులు తింటాడు. అది కూడా వాడికి ఆలోచన రాకుండా, ఇప్పుడు ఆల్రెడీ అంటే ఒక నేరం చేసి తప్పించుకున్న తర్వాత వాడికి ఈజీ అయిపోతుంది కదా, నేను తప్పించుకున్నానులే ఏం చేస్తాము అని చెప్పేసి ఇంకోటి కూడా యాక్షన్ తీసుకోకపోవడము. మన తెలుసు కదా, మన భారతదేశంలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుసు కదా. ఇప్పుడు లోపల 5 నిమిషాలు బయటకు వస్తున్నాడు, ఎవరికి భయం ఉంటది. నీకు మర్చిపోయినావా, ఒకప్పుడు ఒక అమ్మాయి డాక్టర్ని, పశువుల డాక్టర్, చిన్న అమ్మాయిని లారీలో వేసుకొని మొత్తం శంషాబాద్ ఏరియా అంతా తాపించి మరీ, ఇట్లాంటి ఎన్ని కేసులు. బస్సులో ఒక అమ్మాయిని నలుగురు కలిసి ఢిల్లీలో, అమ్మాయి ఎంత ఘోరంగా చంపేశారు ఆ అమ్మాయిని, రేప్ చేసి. ఇట్లా ఎంతమంది ఆడవాళ్ళు బలైపోతున్నారు రాదా. దీన్ని సీరియస్ గా ఆలోచించాలి గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అందరూ కూడా చాలా ఆలోచించి సేఫ్టీగా ఏమేమి చేయాలి, ఎలా. కొన్ని చెప్తున్నారు, ఇప్పుడు పలానా నెంబర్ ఇచ్చి, అమ్మ మీకు దారి తప్పిపోతే ఈ నెంబర్ మీరు కాల్ చేయండి, ట్రాక్ చేస్తామా అది చెప్తున్నారు. అంటే ఎంతవరకు అది కరెక్ట్ అవుతుంది చెప్పు. దీన్ని సీరియస్ గా తీసుకోవాలమ్మా, చాలా సీరియస్ గా తీసుకొని ఇప్పటికైనా కూడా ఈ రైల్లో రేపులు, దొంగతనాలు అందరూ ఆడవాళ్ళ మీద చేసేటువంటి, ఆడది అంటే ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి, ఒక భార్య, అన్ని కూడా అలాంటి ఆడవాళ్ళను మరి ఇప్పుడు ఆడవాళ్ళు తిరగబడి చంపేస్తున్నారంటే ఏముంది, మరి సంపక తిరగబడి కోపము కత్తి పెరిగిపోతుంది, ఏదో రూపాన్ని ఇట్లా వచ్చేస్తుంది. మరి అదంతే కదా, చూడాల్సి వస్తుందో. వాళ్ళు చంపుతున్నారనే చెప్తున్నారు తప్ప ఇంతమంది ఆడవాళ్ళని మొగోళ్ళు చంపితే రావడంలే. ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెడితే మాట రావడం లేదు. ఈమె చంపింది ఒకటి మాత్రం, అబ్బో. ఇప్పుడు మీరు చూస్తున్నావా దానిలో అంతా ఎట్లా మాట్లాడుతున్నారు, రేపు పెళ్లి చేసుకోవద్దురా బాబోయ్, చచ్చిపోవడానికి పెళ్లి చేసుకుంటాము. మరి ఇన్నాళ్ళు ఆడవాళ్ళు చచ్చిపోతే నిజమమ్మా. కానీ మీరు అన్నట్టు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవాలి దీన్ని. నిజంగా ప్రతి బోగిలో ఒక పోలీసులను ఇద్దరినన్నా పెడితే ఒక్కరితో అవ్వదు. మార్పు రావాలని కోరుకుంటాం. అప్పటికి కానీ ఇవి ఇలాంటివి తగ్గుతాయేమో చూడాలి. థ్యాంక్ యూ అమ్మా.